రైట్ బ్రేకింగ్ ను చూస్తున్నాం. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ వీల్ చైర్ లేకపోవడంతో పేషెంట్లు కాళ్లతో లాక్కుకొని తీసుకువెళ్తున్న వీడియోపై వైస్ షర్మిల పార్టీ ఆమె స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగం దుస్థితి ఇదే నిదర్శనమంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. దొరగారు అంటూ సీఎం కేసీఆర్ ను ప్రస్తావిస్తూ ఇదేనా ఆరోగ్య తెలంగాణ అని ప్రశ్నించారు. రోగులు నేలపై లాక్కొని పోవటం కార్పొరేట్ వైద్యమా, స్ట్రెచ్చర్లు వీల్ చైర్లు లేకపోవడమే వసతులు కల్పనని నిలదీశారు. ప్రతి సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటూనే రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన కొనసాగుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీరు చెబుతున్న ఆరోగ్య తెలంగాణ కాదు, ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ వీల్ చైర్ లేకపోవడంతో పేషెంట్ను కాళ్లతో లాక్కొని తీసుకువెళ్తున్న వీడియోపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల ఘాటుగానే స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగం దుస్థితికి ఇదే నిదర్శనమని అన్నారు. దొరగారు అంటూ సీఎం కేసీఆర్ ను ప్రస్తావిస్తూ ఇదేనా ఆరోగ్య తెలంగాణ అని ప్రశ్నించారు ఆమె. రోగులు నేలపై లాక్కొని పోవటం కార్పొరేట్ వైద్యమా, స్ట్రెచ్చర్లు వీల్ చైర్లు లేకపోవటమే వసతులు కల్పనని నిలదీశారు. ఇక ప్రతి సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటూనే రోగికి వీల్ చైర్ కూడా అందించడం లేదంటూ దరిద్రపు పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీరు చెబుతున్న ఆరోగ్య తెలంగాణ కాదు, ప్రజలు చూస్తున్న అనారోగ్య తెలంగాణ అంటూ ఘాటైన విమర్శలు చేశారు.